వెల్కమ్ టు మొదటి ఆట. ఇయర్ ఎండింగ్లో మరో వారసుడు ఎంట్రీ ఇచ్చాడు. ఓ సెన్సిబుల్ డైరెక్టర్తో చేయి కలిపి ముకుందాగా మారాడు. కుర్రాడు చూస్తే కత్తిలాగున్నాడు. డైరెక్టర్ ఇమేజ్కి మంచి పదునుంది. మరి ఈ ముకుంద అలరించాడా? స్క్రీన్ మీద తన ఆట మొదలైంది. మరి మన ఆటలో అదే. మన మొదటి ఆటలో తేల్చేద్దామా? కమాన్. తెలుగు సినిమా చూస్తున్నా కూడా పరాయి వాసనలు కొట్టే ట్రెండ్లో పక్క తెలుగు సినిమా తీసే డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. అతని ప్రయాణంలో వేసింది 2 అడుగులైనా కూడా ప్రయాణం మాత్రం చాలా గొప్పది. ఎన్నో కష్టాలు కోర్చి తీసిన ఈ ముకుందాలో ఆయన అసలు ఏ పాయింట్ టచ్ చేశాడు అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారసుల్ని అందించడంలో మెగా ఫ్యామిలీ ముందుంది. వరుసగా వారసులు వస్తూనే ఉన్నారు. కానీ రిలీజ్కి ముందే వరుణ్ తేజ్ లుక్ మాత్రం సూపర్ హిట్ అయిందండి. ఓ పక్క పవర్ స్టార్ బాబాయ్, మరో పక్క పెదనాన్న మెగాస్టార్, మధ్యలో టాల్ స్టార్. ప్రేక్షకులకు ఈయన ఏం కిక్ అందించాడో చూద్దామా? ముకుందా సినిమాపై మరిన్ని విశేషాలతో సంధ్యా థియేటర్ నుంచి. కుర్రాడు బాగున్నాడు, మంచి హ్యాండ్సమ్ గా ఫైట్ గా. ఇక ట్రైలర్ చూసాము, మంచి హీరోయిజం కనిపిస్తుంది. ఇక మెగా ఫ్యాన్ సపోర్ట్ ఎలాగూ ఉంది. మరి వీటన్నిటిని వరుణ్ తేజ్ నిలబెట్టుకుంటాడా? ముకుందా సినిమా గురించి ఇప్పుడు ప్రేక్షకుల స్పందన. శ్రీకాంత్ అడ్డాల మూవీనే కాదు అసలు ఇది. హీరో మాత్రం సూపర్గా ఉన్నాడు. కథ బాగాలేదు, అన్వాంటెడ్ సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. స్లో నరేషన్ బాగుంది, సూపర్ బస్, పర్లేదు, ఓకే బాగుంది. వర్స్ట్ మూవీ బాగాలేదండి. హీరో యాక్టింగ్ వర్స్ట్ బాగాలేదు. హీరో యాక్టింగ్ బాగాలేదు. సినిమా చాలా బాగుంది, బాగా తీశారు. బాగుందండి, చాలా బాగుంది. యాక్టింగ్ అంతా బాగానే ఉంది. కొత్త హీరో కదా, ఇంకా నెక్స్ట్ మూవీలో ఇంకా బాగుంటుంది. బాగుంది మూవీ. సేమ్ సీతమ్మ ఒకట్ల సిరిమల్ల చెట్టు టైప్ స్టోరీ ఉంది, బాగుంది. డైరెక్టర్ మూవీ ఇది. హీరో చాలా అందంగా ఉన్నాడు, చూస్తే మీకే తెలుస్తుంది. అండ్ హీరోయిన్ అవసరం. ఇద్దరు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ముకుంద నిజంగానే అంత అందంగా ముకుందులోనే ఉన్నాడు వరుణ్. ఫస్ట్ మూవీ అయినా కానీ ఏదో ఒక 5-6 మూవీస్ చేసిన ఆ ఎక్స్పీరియన్స్ తో చేసినట్టుగా ఉంది. ఇప్పుడు మొదటి ఆట పర్ఫెక్ట్ రివ్యూ. స్టార్ హీరోల ఫ్యామిలీ నుంచి ఎవరైనా హీరోగా పరిచయం అవుతున్నారు అంటే ఆ హడావుడి వేరుగా ఉంటుంది. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్నారు అంటే చెప్పేదే ఉంది. తను హీరోగా రాణించలేకపోయినా తనయుడు వరుణ్ తేజ్ ను అటు అన్నయ్య ఇటు తమ్ముడి ఆశీస్సులతో హీరోగా పరిచయం చేస్తూ ముకుందగా కొడుకును ఆడియన్స్ ముందుకు తెచ్చాడు మెగా బ్రదర్ నాగబాబు. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు లాంటి సినిమాలతో ఇతర దర్శకులకు భిన్నమైన జర్నీ చేస్తోన్న శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు కావడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ ను ముకుంద ఎంతవరకు అందుకున్నాడో ఇప్పుడు చూద్దాం. గోదావరి జిల్లాలో పట్టణం. ఆ ఊర్లో అందరు కుర్రాళ్లలా కాకుండా బాధ్యతగా ఉంటూ తండ్రికి సాయం చేస్తూ ఉంటాడు ముకుంద. అతనికి అర్జున్ అనే ఫ్రెండ్ ఉంటాడు. అర్జున్ ఆ ఊరి మున్సిపల్ చైర్మన్ తమ్ముడు కూతురును ప్రేమిస్తాడు. ఆ విషయం నచ్చని వాళ్లు అర్జున్ పై పదే పదే దాడి చేస్తూ ఉంటారు. ప్రతిసారి ముకుంద అర్జున్ ను కాపాడుతాడు. దీంతో చైర్మన్ ముకుందపై కక్ష పెంచుకుంటాడు. ఎలక్షన్లయ్యాక ముకుందను అతని ఫ్రెండ్ ను చంపాలనుకుంటాడు. కానీ ముకుంద చైర్మన్ కు పోటీగా ప్రకాష్ రాజ్ ను నిలుపుతాడు. మరి ఈ పోటీలో ఎవరు గెలిచారు? తన ఫ్రెండ్ ప్రేమను గెలిపించాలనుకున్న ముకుందకు చైర్మన్ కూతురుకు మధ్య సంబంధం ఏంటి అనేది మిగతా కథ. కుర్రలం కదా, ఉడుకు రక్తం, మాకు నిద్రలు పెద్ద పట్ట. ఓ కొత్త హీరోను పరిచయం చేస్తున్నప్పుడు అతని ఎనర్జీని ఆడియన్స్ కు చూపించాలి. అతనేం చెయ్యగలడో ఇండస్ట్రీకి తెలిసేలా చేయాలి. ఈ 2 విషయాల్లో ముకుంద విఫలమయ్యాడు. హీరోకి ఎదురయ్యే పరిస్థితులే కథనంగా, కథ లేకుండానే శ్రీకాంత్ అడ్డాల చేసిన ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుందనుకోలేం. మెగా హీరోగా వరుణ్ తేజ్ పై చాలా అంచనాలే ఉన్నాయి. కానీ నటుడిగా వాటిని అందుకోవడంలో వరుణ్ పూర్తిగా విఫలమయ్యాడు. పాటలు, సీన్స్, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ ఇలా అన్ని సన్నివేశాల్లోనూ ఒకే ఎక్స్ప్రెషన్ పలికించాడు. డాన్స్ లో మరీ పూర్. డైలాగ్ డెలివరీ బాగున్నా అందుకు తగ్గ ఎక్స్ప్రెషన్ ఒక్కటి లేదు. రావు రమేష్ మాత్రం అదరగొట్టాడు. అద్భుతమైన నటన చూపించాడు. నిజానికి ఈ సినిమాలో అతనే హైలైట్. ప్రకాష్ రాజ్ నటుడిగా ఆకట్టుకున్నా అతని పాత్ర అర్థరహితంగా ఉంది. హీరోయిన్ తన పాత్ర గురించి చాలా చెప్పుకున్నా ఆ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు.
ఇక ఈ ఇద్దరు ఒకరికొకరు తెలియకుండా డ్యూయట్ పెట్టడం దర్శకుడి అతి తెలివికి పరాకాష్ట. హీరో హీరోయిన్లు ఒక్కసారి కూడా మాట్లాడుకోకపోవడం బహుశా తెలుగు సినిమాల్లో పుష్పక విమానం తర్వాత ఇదే తొలిసారేమో. అదే ప్రయోగం అనుకున్నా ఫలితాన్నివ్వలేదు. హీరో తన ఫ్రెండ్ కోసం చేస్తోన్న ఒకే సీన్ ను దాదాపు 4 ఫైట్స్ కోసం ఉపయోగించారు. అంటే ఆ సీన్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో ఊహించుకోవచ్చు. సినిమా అంతా ఇలాంటి సీన్స్ తోనే నింపేశారు. డైలాగ్స్ బాగున్నాయి. ముకుంద చైర్మన్ మధ్య వచ్చే సీన్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. మొత్తంగా ముకుంద కథ విడిచి కథనం చేసిన సినిమా. వరుణ్ తొలి సినిమా కాబట్టి కష్టంగా ఒక్కసారి చూడొచ్చేమో గాని చూసిన ప్రతి ఒక్కరూ వరుణ్ కు ముందు నటన నేర్పితే బాగుంటుంది అని చెప్పకుండా ఉండలేరు. అలాగే శ్రీకాంత్ అడ్డాల ఇలాంటి కథలు లేని సినిమాలే మళ్లీ మళ్లీ తీస్తే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో ప్రకాష్ రాజుల నవ్వుతూ వెళ్లి సినిమా చూసి మళ్లీ నవ్వుతూ వచ్చే ఓపిక ప్రేక్షకుడికి లేదేమో. కత్తి లాంటి రివ్యూ మన మహేష్ కత్తిని అడిగి తెలుసుకుందామంటారా? అసలు ఈ సినిమా గురించి క్రిటిసిజం చేయడానికి మీ వ్యాసార్థం ఎంత, మీ గాఢత ఎంత, మీ సాంద్రత ఎంత, మీ చుట్టుకొలత ఎంత, మీ పీడనం ఎంత చెప్తే. ఎనీవే, ఈ సినిమాలో రావు రమేష్ డైలాగులు ఫిజిక్స్ చుట్టూ తిరుగుతుంటాయి అనమాట. అంత చక్కగా ఉంటాయి. మహేష్ గారు, మనం ఈ సినిమా రివ్యూ చేసే ముందు నాకైతే భలే వెరైటీగా అనిపించిన విషయం ఏంటంటే హీరోయిన్కి డైలాగులు ఉండవు, హీరోకి హీరోయిన్కి పెద్ద లవ్ ట్రాక్ ఉండదు. హీరో కన్నా కూడా హీరోకి ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాడి లవ్ ట్రాక్ లెందీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎనీవే, సినిమా గురించి 2 ముక్కల ముందు చెప్తే మనం విభాగాల వారీగా తర్వాత ప్రొసీడ్ అవుదాం. మొత్తం సినిమా గురించి ఒక ముక్క. ముకుంద సినిమా ఫస్ట్ నుంచి ఒక క్రేజ్, ఎందుకంటే చిరంజీవి ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి హీరో, డెబ్యూ హీరో, ప్లస్ ఆల్రెడీ సక్సెస్లో ఉన్న డైరెక్టర్. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న దాని మీద కొంత ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి. అండ్ ఆల్సో ప్రమోషన్స్ కానివ్వండి, పాటలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ఎస్టిమేట్ని ఒక క్యూరియాసిటీని పెంచాయి. ప్రోమోస్ చాలా బాగున్నాయి సినిమాకి. ఇంత ఎక్స్పెక్టేషన్ చాలా అందంగా. సో ఇవన్నీ అంటే హీరోయిన్ ఆల్రెడీ ఒక సినిమాలో ప్రూవ్ చేసుకుంది, బాగా ఉంది లుక్. ఇవన్నీ కలగలిపి కొంత ఎక్స్పెక్టేషన్ ఈ సినిమా గురించి అయితే వచ్చాయి. ఆ సినిమాకి వెళ్ళగానే ఓపెనింగ్లో ఈ సినిమా కథ లేదు, కేవలం ర్యాండమ్గా ఉన్న ఒక వ్యక్తి గురించి అని డైరెక్టర్ వాయిస్ ఓవర్తో సినిమా స్టార్ట్ అవుతుంది. ఓకే, ర్యాండమ్ కథలు యాక్చువల్లీ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మామూలుగా ఏంటంటే క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీలన్నా ఉంటాయి, ప్లాట్ డ్రివెన్ స్టోరీలన్నా ఉంటాయి. ఇలాగ ఏదన్నా ఒక కొంచెం ఎక్స్పెరిమెంటల్గా ఒక ఇన్సిడెంటల్ స్టోరీ ఏదన్నా చెప్తారేమో అనే ఒక ఆసక్తితో ఎదురు చూస్తే కథపరంగా కొంచెం నిరాశపరిచిందని చెప్పుకోవాలి. అవును, పెద్ద కథ లేదు, హీరో ఒక విలడు అంతే వాటి మధ్య. అంటే నిజానికి హీరో కథ లేదు సినిమాలో, అంటే హీరో ఫ్రెండ్ ప్రేమ కథ. ఫర్ ఎగ్జాంపుల్ ఖుషి సినిమా తీసుకోండి. ఖుషి సినిమాలో వీళ్ళిద్దరు స్ట్రాంగ్ క్యారెక్టర్లు హీరో హీరోయిన్వి, నేపథ్యంలో వాళ్ళ ఫ్రెండ్స్ ప్రేమ కథ నడుస్తూ ఉంటుంది. కానీ ఫోర్గ్రౌండ్లో హీరో హీరోయిన్ ఉంటారు. దీంట్లో అన్ఫార్చునేట్లీ ఏమైందంటే హీరో హీరోయిన్లు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరిదైతే అన్ఇంపార్టెంట్ ప్రేమ కథ నిజానికి సినిమాకి, వాళ్ళది ఫోర్గ్రౌండ్లో ఉంటుంది. అంటే కృష్ణుడు అర్జునుడు అని అన్నారు, కానీ కృష్ణుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అర్జునుడు కూడా ఒక సాధన చేస్తుంటే కృష్ణుడు ఏదో తనకు బోధించాడు అనేది మనకు తెలిసిన మహాభారతం. కానీ ఇక్కడ అర్జునుడు ఏమీ చేయడు, పారిపోవడం తప్ప. కృష్ణుడు బోధించడు, వెళ్ళి కొట్టడం తప్ప. సో ఇలా అంటే అటు పాత్రల పరంగా కానివ్వండి, ఇటు కథాపరంగా కానివ్వండి, ఒక కలగాపులగా లాంటి ఒక సినారియో, అన్ఇంపార్టెంట్ విషయాలు ఇంపార్టెంట్ అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ కలిపి కథగా ఇది ఎక్కడా వర్కౌట్ అవ్వకపోవడం అనేది ఈ సినిమాకు పెద్ద మైనస్. అంటే హీరోగా వన్ తేజ్ హీఈస్ లుకింగ్ వెరీ గుడ్, హీరోయిన్ చాలా ప్లస్ అయిన సినిమా. పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటారు? ఫస్ట్ సినిమాకి చాలా మంచి పర్ఫార్మెన్స్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ సర్టిలిటీ ఆఫ్ డైలాగ్ కానివ్వండి, సస్టైనింగ్ ఆన్ స్క్రీన్ కానివ్వండి, ఇవన్నీ కూడా తన లుక్స్ అండ్ క్యారీయింగ్ హిమ్సెల్ఫ్. డాన్సుల్లో పర్లేదు అనిపించాడు, ఎందుకంటే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చేసరికి డాన్సుల మీద ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి, అవి కొంచెం చేస్తారు. సో కొంచెం ఓకే అనిపించాడు. కానీ కథ ఈ సినిమాకి మైనస్ అవ్వడం అనేది పెద్ద బ్రేక్ అనుకోవచ్చు. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ చాలా బాగుంది. అండ్ ఆల్రెడీ పూజా హెగ్డే హ్యాస్ ఆల్రెడీ డన్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. తెలుగులో మామూలుగా రంగంలో రాణించి తెలుగులో సెకండ్ సినిమా హీరోయిన్, ప్లస్ లుక్ అండ్ ఫీల్ చాలా బాగుంది. అమ్మాయి సింపుల్ కాస్ట్యూమ్స్, అంటే ఎక్కడ ఎలివేట్ మరీ జిగాలం అనిపించే ఎలివేషన్ చేయకుండా ఆ క్యారెక్టర్ పరంగా ఉంది. అంటే లిటరల్ ఇట్స్ అన్ అండర్ రిటర్న్ క్యారెక్టర్. అంటే హీరోయిన్ పెద్దగా సినిమాలు చేయడానికి ఏం లేదు, ఉన్నంతలో చాలా బాగుందని చెప్పి చాలా అందంగా కనిపిస్తుంది, లేకుంటే అందంగా ఉంది కనిపిస్తుంది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ అంటే సెకండ్ హీరోయిన్ అనుకునే దీప్తి సర్దేశాయి ఈజ్ లుకింగ్ మచ్ ప్రిటియర్. ఎందుకంటే ప్రాముఖ్యత అమ్మాయికి ఉంది కాబట్టి. అంటే ఎంత అందంగా ఉన్నా పాత్రపరమైన ప్రాముఖ్యత కనుక హీరోయిన్ తగ్గితే ఆ అందాన్ని ఏమీ చేయలేమన్నట్లు పక్కన ఉన్న అమ్మాయిని చూస్తుంటాం. ఎందుకంటే ఆ అమ్మాయికి పాత్ర ఉంది, కథలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అండ్ ఆల్సో ఇంకొక శైలేష్ అని కుర్రాడు అర్జున్ క్యారెక్టర్ చేసిన అతను కూడా పాత్రపరంగా ఉన్నాడు, చాలా బాగా చేశాడు. సో కాబట్టి ఇవి రెండు వాళ్ళకిద్దరికి ప్లస్ అవుతాయి. అండ్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అండ్ ఆల్సో రిలీఫ్ ఇన్ ద ఫిల్మ్ ఈజ్ రావు రమేష్.
అంటే ఈ సినిమాతో ప్రూవ్డ్ దట్ హీఈస్ ఎ యాక్టర్ టు రాక్ అండ్ ఫార్ ఎక్సలెన్స్. చాలా అండ్ ప్రకాష్ రాజు క్యారెక్టర్ ఉన్నప్పటికీ అది క్యారెక్టర్ పరంగా సరిగ్గా రాసుకోకపోవడం వలన ప్రకాష్ రాజు క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎందుకు వెళ్తుందో అసలు అతని మధ్యలో వచ్చి ఏం మాట్లాడుతున్న డైలాగులు ఇవేవి అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. బట్ రావు రమేష్కు ఇది సినిమా పెద్ద ప్లస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్. అంటే డైరెక్షన్ పరంగా లొసుగులు లేకపోయినప్పటికీ రైటింగ్ పరంగా లెక్కలేనన్ని బొక్కలు ఉన్నాయి ఈ సినిమాలో. అది సమస్య. కథ పరంగా డైలాగ్స్ బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది, కానీ కథా కథనాలు అసలు స్టోరీ ఏదో ఒక ర్యాండమ్ వ్యక్తితో మొదలైంది అన్నది ఆ వ్యక్తి నుంచి ఏదో కామెడీలోకి వెళ్ళిపోయి బస్సు ప్రయాణంలో తర్వాత ఏదో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయి ఇంటర్వెల్కి ఏదో ఒక సర్ప్రైజ్ లాగా ఓపెన్ చేసి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏం కథ చెప్తున్నామో తెలియని పరిస్థితుల్లోకి సినిమా నెట్టేయడం, డైల్యూట్ అయిపోయి అసలు ప్రేక్షకుడు కూడా ఎవరిని ఫాలో అవ్వాలి కథలో. ఏ ప్రేక్షకుడైనా సినిమాకి వెళ్ళేది హీరోని ఫాలో అవ్వడానికి. హీరో కథ కానీ కథ చెప్తుంటే అది ఒక డెబ్యూ ఫిల్మ్లో మామూలు ఎక్స్పెక్టేషన్ ఏముంటుందని అంటే హీరోకి ఏమేమి వచ్చో అవన్నీ చూపిస్తారు అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అవి ఏమీ లేకపోవడం, కథ హీరోకే సంబంధం లేకపోవడం, హీరో క్యారెక్టరైజేషన్ మాత్రమే బాగుందని కథలో హీరో ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇవన్నీ కూడా ఈ సినిమాకి చాలా మైనస్. అండ్ ఆల్సో మికీ మేయర్ మ్యూజిక్ పాటల పరంగా బాగున్నప్పటికీ నేపథ్య సంగీతం చాలా అంతకు ముందే చేసిన సినిమాలు తలపిస్తూ ఉంటుంది. లీడర్ కానివ్వండి, అంతకుముందు చేసిన సినిమా కానివ్వండి, ఇదే మ్యూజిక్ ఛాయలు ఉన్నాయంటారు ఈ సినిమా. చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో అంటే బ్యాక్గ్రౌండ్స్ ఒకటి పొలిటిక్సల్ సినారియో ఏదైతే వస్తుందో సినిమాలో అక్కడికి వచ్చేసరికి మనకి ఎక్కడో లీడర్ ఛాయలు కనపడుతూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ దాన్ని ఇంకా ఓకే అవును ఇలాంటిదే ఒక కథ అనే ఒక సందేశం పంపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా బాగా వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, అది మెమరీలో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్. మణికంఠన్ సినిమాటోగ్రఫీ ఈజ్ బిగ్ రిలీఫ్ టు ద ఫిల్మ్. చూస్తున్నంతసేపు అందంగా ఆహ్లాదంగా ఉంది. సో ఐ థింక్ మ్యూజిక్ సంగీత పరంగా పాటలు బాగున్నాయి, విజువల్ పరంగా మణికంఠన్ సినిమాటోగ్రఫీ బాగుంది, కానీ కథనాల లేమి వలన మంచి దర్శకత్వం కూడా ఈ సినిమాని పెద్దగా నిలబెట్టలేకపోయింది. చివరిలో ఒక పావుగంట ఉందనగా సినిమా అయిపోయింది అనిపించింది. తర్వాత ఆ విలన్ని చంపడం కోసం పావుగంట డ్రాగ్ చేసినట్టుంది. అదే ఇప్పుడు కథలో హీరోకి ఒక ఉద్దేశం ఉంటే ఆ ఉద్దేశానికి బట్టి వెళ్ళిపోతాడు. క్లైమాక్స్ మనకు తెలిసిపోతుంది. ఓకే క్లైమాక్స్లో ఏదో ఒకటి లైక్ గుడ్ విన్నింగ్ ఓవర్ బ్యాడో లేకపోతే ఈ క్యారెక్టర్ ఇలా చేస్తుందో అని. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కథ అయిపోయింది. సెకండ్ హాఫ్లో ఊరికి కేవలం నడపడానికి నడిపినట్లు వచ్చి ఇంకా సినిమాని అంతం చేయాలి కాబట్టి అక్కడ వచ్చి ఏదో కంక్లూడ్ చేసినట్లే ఉంటుంది. తర్వాత తన నాజర్ క్యారెక్టర్ది తర్వాత అపీర్ అవ్వడం ఇవన్నీ కూడా కథలో ఎక్కడో పొసగకుండా ఉంటాయి. వీటన్నిటి వలన సినిమా ఏమవుతుంది, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అసలు చెతికిలు పడిపోతుంది సినిమా. ఫస్ట్ హాఫ్లో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎందుకంటే మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్లు, ఒక ఎక్స్పెక్టేషను, ఏదో కొన్ని హైడ్ చేసిన డీటెయిల్స్ ఇవన్నీ చూసి సెకండ్ హాఫ్ గురించి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ద్వితీయార్థానికి వచ్చేసరికి అవన్నీ రివీల్ చేయలేక వాటిని సరిగ్గా రాసుకోలేక కొంత నిరాశ కలిగిస్తుంది సినిమా. మొత్తానికి ఎలా ఉందంటారు? మొత్తానికి ముకుందాన్ని బస్సు ప్రేక్షకులే రక్షించాలి. ఫ్యాన్స్ ముఖ్యంగా ఫ్యాన్స్ దాన్ని కాపాడాలి. అయితే నేను ఒకటి ఫీల్ అయ్యానండి, నాకు సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడ బోర్ లాగైతే లాగ్ లాగే అనిపించలేదు. అలాగా అంటే తెలుగుతనం ఉండడం వల్లనేమో సీన్ టు సీన్ ఇంట్రెస్ట్ అనేది ఒకటైతే వెళ్ళిపోయింది. అది ఒక న్యాచురల్ నేపథ్యంలో పెట్టాడు. అంటే ఇక్కడ ఏదో హైదరాబాద్లో మేడప్ వరల్డ్ కాకుండా ఒక కోస్టల్ ఆంధ్రాలో ఉన్న ఒక విలేజ్ కైండ్ ఆఫ్ స్మాల్ టౌన్ కైండ్ ఆఫ్ సెటప్లో పెట్టడం, ఇవన్నీ కూడా ఒక న్యాచురల్నెస్ని తీసుకొచ్చాయి. అక్కడ ఉన్న లాంగ్వేజ్, అక్కడ ఉన్న భాష శైలి, వాళ్ళ వెటకారం ఇవన్నీ కూడా అంటే అదే ఇప్పుడు ట్రీట్మెంట్ పరంగా బాగానే ఉంది, విజన్ పరంగా బాగానే ఉంది, కానీ కథనం లేకపోతే సినిమాని ఏం చేసినా చెల్లుబాటు కాదు. సినిమా బయట వచ్చిన తర్వాత ప్రేక్షకుడికి చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలిగా ఇది సినిమా కథ అని, అది లేదు. అది సమస్య. న్యాచురల్ గా ఉంది, బ్యూటిఫుల్ గా ఉంది. అందుకనే దర్శకత్వ పరంగా లోపం లేదన్నా, అందుకు. కానీ కథనాలు లేమే ఈ సినిమా. కొంచెం మంచి కథ ఉంటే బాగుండేది. సో ఈ రోజు ఇదండి మొదటి ఆట. ముకుంద లాంచ్ బాగున్నా కూడా అది హిట్ ట్రాక్ ఎక్కడం మాత్రం మెగా ఫ్యాన్స్ చేతిలోనే ఉంది.